హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. అదేంటంటే ఫూల్ మకానాతో చాట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 1/2 kg ఫూల్ మకానాను తీసుకున్నానండి. అది కొంచెం డ్రై రోస్ట్గా చేయించుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. అందులో తడి ఉంటే బాగోదు కాబట్టి కొంచెం క్రిస్పీగా మనం వీటిని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మెల్లిగా ఒక 5 minutes అన్న వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు మనం వీటిని పట్టుకొని చూస్తే పొడి పొడిగా రావాలి, అంతవరకు మనము వీటిని వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మంచిగా వేగిపోతున్నట్టని తెలిసిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ కారము, 2 చిటికెళ్ళంత ఉప్పు, అలాగే 2 చిటికెళ్ళంత పసుపు, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న మఖానా ఉంది కదా, అది ఇందులో వేసుకొని మనం కొంచెం వేయించుకోవాలండి. ఆ ఉప్పు కారం వీటికి పట్టి ఇంకొంచెం క్రిస్పీగా తయారవుతాయి. అప్పుడు టేస్ట్ కూడా వీటికి బాగుంటుంది. ఇలాగైనా మనము తినేయొచ్చండి. ఇప్పుడు ఇలా వేయించుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి వీటిని కూడా. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 1 టమాటో సన్నగా తరిగింది కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, వీటిని ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసుకొని, అలాగే చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ ఉప్పు కారం చాట్ మసాలా అన్నీ వీటికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లోనే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానా ఉంది కదా, అది కూడా వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలండి. ఆ మసాలాలన్నీ ఇందులో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకున్నాం కదా, 2 టేబుల్ స్పూన్లు పల్లీలను కూడా వేయించి ఇలా ముక్కలుగా చేసుకున్నవి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అంతే అండి, ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యింది. ఫూల్ మఖానాతో చాట్ రెడీ అయిపోయిందండి. అంతే అండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.